ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి. నమస్తే. అయితే ఇప్పుడు టైర్ 2 ఎగ్జామ్లో ఎస్ఎస్సి టైర్ 2 ఎగ్జామ్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు. జనరల్గా చూసుకుంటే లాస్ట్ టైం వరకు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అంటే ఎస్ఎస్సిలో అట్లా లాస్ట్ టైం వరకు ప్రిపేర్ అవ్వడం మంచిదే అంటారా? టిప్స్ ఏంటి మనం త్వరగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ కొంచెం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ అయితే ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మంచిది అంటారు? ఓకే మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. టైర్ 2 అనేది ఇప్పుడు క్రూషియల్ టైం. మనకి జనవరి 18th, 19th, 20 ఉంది కాబట్టి సో ఈ టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ మీరైతే టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏం చేస్తారు, లాస్ట్ మినిట్లో ఎలా చేయాలంటే ఫస్ట్ మీ క్లాస్ నోట్స్ ఉంది కదా, మీరు ఎక్కడైనా ఫ్యాకల్టీ నోట్స్ క్లాస్ నోట్స్ ఉంది కదా, మ్యాథ్స్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్ క్లాస్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రివిజన్కి. ఇప్పుడు ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఫస్ట్ క్లారిటీ చేసుకోవాలి. ఆల్రెడీ నోట్స్ టైర్ 1 రాసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, క్లాస్ నోట్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్ ఇప్పుడు రివిజన్ చేయండి. మీరు రివిజన్ అన్ని టాపిక్స్ రివిజన్ చేయండి. మ్యాథ్స్ తీసుకోండి, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ రివిజన్ చేయండి కాన్సెప్ట్. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా నోట్స్ రాసుకున్న నోట్స్ రివిజన్ చేయండి బాగా. దాని తర్వాత ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ ఒకటి వీలుంటే ఇప్పటి నుంచి రాయండి. ఇది టెక్స్ట్ బుక్ యాక్లో మాక్ టెస్ట్ రాయండి. ప్రీవియస్ ఇయర్ ఆన్లైన్ రాయండి మాక్ టెస్ట్, ఆఫ్లైన్ కాకుండా వీలుంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ ఆన్లైన్ రాయండి మాక్ టెస్ట్. టెక్స్ట్ బుక్ అనే యాప్లో రాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, పేడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎంత పాసిబుల్ అయితే అంత మాక్ టెస్ట్ రాయండి. సో మాక్ టెస్ట్ రాయడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్ ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ రివిజన్ అయిపోతుంది వన్స్. తర్వాత అన్ని కాన్సెప్ట్ రివిజన్ అయిపోతుంది. తర్వాత మీకు ఏమైనా తెలియని ఉంటే సిల్లీ మిస్టేక్స్, సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు సిల్లీ మిస్టేక్స్ ఏమి ఉంటే ఇప్పుడు క్లారిటీ చేసుకోవచ్చు. అంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే సిల్లీ మిస్టేక్స్ అంటే క్వశ్చన్స్ నాకు తెలుసు అంటే ఇప్పుడు ఈజీ క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ అంటే ఆప్షన్స్ క్లోజ్ ఉంటాయి అనమాట. సో ఇదా ఆధారం. సో మనం కామన్లీ మిస్టేక్ చేస్తాం అనమాట. మన సైకిల్ ప్రకారం 1 or 2 సిల్లీ మిస్టేక్ జరుగుతుంది. అది మార్క్ టెస్ట్ ఎక్కువ రాయడం వల్ల తగ్గుతుంది అనమాట సిల్లీ మిస్టేక్స్. అదే మనం ఒక 20 మార్క్ టెస్ట్ రాసాం, ఎగ్జామ్ పోయేటప్పుడు ఎన్ని పాసిబుల్ మార్క్ టెస్ట్ రాయండి. ఒక 3 days ముందు బంద్ చేయండి, మార్క్ టెస్ట్ రాయకండి. జస్ట్ నోట్స్ రివిజన్ చేయండి. మీరు రాసుకున్న నోట్స్ మాత్రం రివిజన్ చేయండి. కొత్తగా ఏమైనా ఉంటే నేర్చుకోకండి 3 days బిఫోర్ ఎగ్జామ్కి. ఇప్పుడు ప్యాటర్న్ అప్పుడు స్టార్ట్ చేయడం, సిలబస్ స్టార్ట్ చేయడం, ఏమైనా కొత్తగా నేర్చుకోవడం కాకుండా ఆల్రెడీ నేర్చుకుంటే రివిజన్ చేసుకోవాలి, కొత్తగా నేర్చుకోవద్దు. ఇప్పుడు ఈ టైంలో క్రూషియల్ టైం కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలి, నోట్స్ రివిజన్ చేయాలి, మార్క్ టెస్ట్ రాయండి, అనలైజ్ చేయండి ప్రాపర్గా. ఇక్కడ మిస్టేక్ పోతుంది, నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి ప్రాపర్గా అనలైజ్ చేయాలి. తర్వాత అనలైజ్ చేసి నెక్స్ట్ అదే మిస్టేక్ చేయకుండా నెక్స్ట్ మార్క్ టెస్ట్కి చూసుకోండి క్లారిటీగా. నోట్స్ రివిజన్ చేయాలి ప్లస్ మాక్ టెస్ట్ అనలైజ్ చేయాలి, ఇవి రీజన్ చేస్తుండాలి. సో ఎగ్జామ్ అప్ టు ఎగ్జామ్ 18th ఉందనుకో, ఒక 15th వరకు మాక్ టెస్ట్ రాయండి. తర్వాత రాయకండి మాక్ టెస్ట్, ఎందుకంటే డిమోటివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకో, ఇప్పుడు రేపు ఎగ్జామ్ మనకి ఈరోజు రాస్తే డిమోటివేట్ అవుతాం. సో అప్పుడు మన కాన్ఫిడెంట్ బిల్డ్ తక్కువ అవుతుంది అనమాట. సో అట్లా కాబట్టి 3 days ముందు ఎగ్జామ్ మాక్ టెస్ట్ బంద్ చేయండి. సో ఎన్ని వచ్చినా మార్క్స్ డస్ నాట్ కౌంట్, మాక్ టెస్ట్ రాయడం ఇంపార్టెంట్. సో అది కూడా ప్రజెంట్ టైంలో ప్రీవియస్ ఇయర్ బాగా రాయండి. లాస్ట్ ఇయర్ టైర్ 2 రాయండి. ఓకే, టైర్ 2 వీలుంటే తర్వాత టైర్ 1 రాయండి. ఫస్ట్ టైర్ 2 ఎగ్జామ్స్ 18లో జరిగిన ఎగ్జామ్స్, 19లో, 20, 21, 22, 23. సో ఈ టైర్ 2 రాయండి. ఆల్మోస్ట్ 80 to 90% అవే కాన్సెప్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ టైర్ 2 ఎగ్జామ్ వెళ్తారు కాబట్టి మీరు క్లాస్ నోట్స్ బాగా రివైజ్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి, అనలైజ్ ప్రాపర్గా చేయండి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట రాబోయే ఎగ్జామ్స్ టైర్ 2 రాస్తారు కాబట్టి. సిల్లీ మిస్టేక్స్ మీకు మార్క్ టెస్ట్ రాయడం వల్ల కవర్ అయిపోతుంది, మీకు తెలుస్తూ ఉంటుంది అక్యురసీ ఎంత ఉంది, పర్సెంటేజ్ ఎంత ఉంది, అన్నీ మీకు ప్రాపర్గా తెలుస్తుంటుంది. తర్వాత ఈ టెక్స్ట్ బుక్ యాప్ రాయడం వల్ల మీకు ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ర్యాంక్ ఎంత ఉంది తెలిసిపోతుంది అనమాట. ఆల్ ఓవర్ ఇండియా తెలుస్తుంది. దాంట్లో రాసే వాళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు కాబట్టి మీ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ రాసిన తర్వాత మీకు తెలిసిపోతుంది, మీకు మార్క్స్ ఎంత, మీ ర్యాంక్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, అవన్నీ తెలిసిపోతుంది. కాబట్టి దీనికి ఏ టాపిక్స్ వీక్ ఉందరో ఆ టాపిక్ మీద ఫోకస్ చేయండి. అంటే కొత్తగా నేర్చుకోవడం కాదు, ఆ నోట్స్ని రివిజన్ చేయండి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జామెట్రీ వీక్ ఉన్నారు, దాంట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఆ టాపిక్ మళ్ళీ రివిజన్ చేయండి బాగా ప్రాపర్గా చేసి మళ్ళీ రాయండి ఎగ్జామ్స్. సో అట్లా జిఎస్లో వీక్ ఉన్నారు, పలానా టాపిక్ హిస్టరీలో వీక్ ఉన్నారు, హిస్టరీ ఆ టాపిక్ కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు క్లాస్ నోట్స్ రాసింది కొత్తగా నేర్చుకోకండి, మళ్ళీ యూట్యూబ్లో చూసి రివిజన్ చేయండి. సో రివిజన్, ప్రాక్టీస్, మాక్ టెస్ట్, ఈ 3 అనమాట. ఇప్పుడున్న టైంలో ప్రీవియస్ ఇయర్ బాగా చేయండి. నా సజెషన్ ప్రీవియస్ ఇయర్ అన్ని క్వశ్చన్స్ 99% మీకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ కాకుండా కొంచెం డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్స్ చేస్తే దీంట్లో ఎగ్జామినేషన్ అడిగే విధానం ఎలా ఉంటుందంటే 50% ఈజీ ఉంటుంది, 25% మోడరేట్, 25% డిఫికల్ట్ అనమాట. సో మనకి కాంపిటీషన్ ఎలా ఉంటుంది, 50% అంతా చేయగలుగుతారు, 20% కూడా చేయగలుగుతారు, 25% డిఫికల్టీ ఉంది కదా, ఆ కేటగిరీ మీరు చేయగలగాలి.
అంటే ఎగ్జామ్లో అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, వన్స్ మీరు ఎగ్జామినేషన్ హాల్ అయ్యి వెళ్ళిన తర్వాత వాడు ఎగ్జామినేషన్ వాడు క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్ డిఫికల్టీ ఇస్తాడు, మీరు ఏం చేయాలి, స్కిప్ చేయాలి దాన్ని, ఎందుకంటే మీకు టైం చేయడానికి వాడు టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది కదా ఇది మనం అటెంప్ట్ చేయగలుగుతామా లేదా అని చెప్పి. స్టార్టింగ్ లో మీరు చేయగలుగుతామంటే ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటూ పోండి, తర్వాత మీరు టైం ఉంటే లాస్ట్ దానికి అప్రోచ్ చేయండి. ఫస్ట్ స్మార్ట్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ అన్ని చూసుకుంటూ పోండి, క్వశ్చన్స్ ఈజీగా ఉన్న క్వశ్చన్ ఫాస్ట్గా చేయండి, తర్వాత డిఫికల్టీ మోడరేట్ క్వశ్చన్స్, ఫస్ట్ రౌండ్ ఈజీ క్వశ్చన్స్ చేయండి అన్ని క్వశ్చన్స్, తర్వాత మోడరేట్, లాస్ట్ డిఫికల్ట్ అనమాట. ఓకే, సో అట్లా తీసుకుంటూ పోతే మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు టైం కూడా సెక్షనల్ టైమింగ్స్ కాదు కాబట్టి ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి కదా, ఎక్కడి వరకు వచ్చాము, ఇంకా ఎంత ఉంది చేయాల్సింది, ఎన్ని అటెంప్ట్ చేయాలి మనం క్వశ్చన్స్ అని చెప్పి. అదే మనకి చెప్పాం కదా స్టార్టింగ్లో మన సెక్షన్ 1 అని అర్థమెటిక్ రీజనింగ్ అని, సో అట్లా సెక్షన్ 2 కూడా ఇంగ్లీష్ అండ్ జిఎస్ అనమాట. మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మ్యాథ్స్లో తీసుకుంటుంది, రీజనింగ్లో కొన్ని తీసుకుంటుంది. ఈ జిఎస్ ఇంగ్లీష్లో మనకి కాంపిటీషన్ ఉంటుంది, రీడింగ్ కాంపిటీషన్, క్లోజ్ టెస్ట్ కానీ పీక్యూఆర్ఎస్ కానీ, సో వీటిలో టైం తీసుకుంటుంది. తర్వాత మీరు ఎక్కువగా ఫోకస్ చేసింది యాక్యురసీ. సో అదే మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేక ముందే మీరు మాక్ టెస్ట్ రాయండి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయండి, ఇప్పుడు ఎంత పాసిబుల్ అంత మాక్ టెస్ట్ రాయండి, 3 days ముందు బంద్ చేయండి, జస్ట్ నోట్స్ రాయండి ఏదైతే వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే కాన్ఫిడెంట్ ఉండండి, ఎందుకంటే డిమోటివ్ కాకండి. సో ఒక మాక్ టెస్ట్లో తక్కువ వచ్చినాయి, ఒక మార్క్స్లో ఎక్కువ వచ్చినాయి అనేది డిపెండ్ ఆన్ ది పేపర్ లెవెల్, అన్ని ఒకే లెవెల్లో ఇవ్వరు కదా పేపర్, కాబట్టి మీరు డిమోటివ్ కాకుండా సెల్ఫ్గా మీ కాన్ఫిడెంట్ ప్రిపేర్ కండి. సో నోట్స్ బాగా ప్రాపర్గా రివిజ్ చేయండి, మాక్ టెస్ట్ అనాలిసిస్ బాగా చేయండి, ఎక్కడైతే వీక్ ఉన్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది మెయిన్స్ వాళ్ళకి ఎవరైతే రాస్తున్నారో, సో డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ గుడ్ అనమాట. ఓకే, చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి. ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయినా కానీ ఒక్కొక్కసారి 0.5తో పోయింది, లేకపోతే 0.25తో మిస్ అయిందని చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ టిప్స్ చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.